ఫ్రెండ్స్ మనం గనక చూసినట్టయితే కళ్యాణ్‌ది తప్ప, తనుజాది తప్ప అనేది గనక మనం తెలుసుకున్నట్టయితే ఫస్ట్ బేసికల్లీ ప్రోమోని చూసినట్టయితే ఇక్కడ మనకొక విషయం అర్థమవుతుంది. 'రితు' తప్పుడు సంచాలకుగా పెట్టిన ఒక ప్రోమో వచ్చింది. దానిలో సంజన గారు ఫైట్ చేసి పాపం ఆవిడ నిజాయితీని ఫైట్ చేసి మొత్తానికైతే సంజన వర్సెస్ సుమన్ అయ్యారనమాట. అంటే సంజన గారు గెలిచారు. నిఖిల్, తనుజ అలాగే డెమాన్ వీళ్ళిద్దరూ కూడా ఓడిపోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నిఖిల్ సారీ మన కళ్యాణ్ కరెక్ట్‌గానే సంచాలక చేశారా? లేదా? అని అడిగితే ఇక్కడ మీరు నీట్‌గా చూడండి ఈ ఫోటోని. నీట్‌గా చూసినట్టయితే మనకొక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఇక్కడ సంజన గారు స్ట్రెయిట్‌గా పెట్టారు. అలాగే సుమన్ శెట్టి గారు వంకర్ టింకర్‌గా పెట్టారు. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ సంజన గారికి కానీ, సుమన్ శెట్టి గారికి కానీ ఇద్దరికీ హైట్ మ్యాటర్స్ అయినప్పటికీ సుమన్ శెట్టి గారికి ఇంకా ఎక్కువ హైట్ మ్యాటర్స్. అవునా? అయితే ఎప్పుడైనా సరే అంటే టాస్క్ ఆడేటప్పుడు ఇద్దరికి ఫెయిర్ ఛాన్సెస్ ఉండాలి అంటే ఫెయిర్ ఛాన్సెస్ ఉండాలి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే సుమన్ శెట్టి గారు ఆడిన విధానం, ఆడిన తీరు, ఆయన హైట్ చూస్తున్న జనాలకు అర్థమవుతుంది. కానీ యాస్ ఎ సంచాలక్‌గా కళ్యాణ్ చేయాల్సింది ఏంటి? జడ్జిమెంట్ ఇవ్వాలి. అవునా? జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటేంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మాక్సిమం అంటే తనుజ, దివ్య, భరణి అలాగే రితు వీళ్ళందరికీ కూడా సుమన్ గెలవాలనుంది. గౌరవ్ వీళ్ళందరికీ. సో, మిగతా వాళ్ళకి అంటే లైక్ డెమాన్‌కి, ఆహ్, ఇమ్ముకి వీళ్ళిద్దరికి మాత్రం సంజన గెలవాలనుంది. సో, మాక్సిమం అందరూ కూడా సుమన్‌కే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడ మీరు చూడండి ఈవెన్ సంజన గారు కూడా ఆవిడ హైట్‌కి ఆవిడ ఎగరేశారు. పెట్టెల్ని ఎగరేశారు. సో, ఆవిడ సుమన్ శెట్టి గారి కన్నా హైట్ కానీ, సూపర్ హైట్ అయితే కాదు. అర్థమైంది గదా! సో, ఆ ఎగరేసేటప్పుడు ఖచ్చితంగా అవి నిటారుగా అంటే స్ట్రెయిట్‌గా రావాలి అంటే చాలా కష్టం. ఎప్పుడైనా సరే ఒకటి అటవుతుంది, ఇటవుతుంది. కానీ మనం ప్రోమోలో చూసినట్టయితే సంజన గారు చాలా స్ట్రెయిట్‌గా పెట్టుకుంటూ ఎళ్లారనమాట. అంటే అలా బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమే. సో, సుమన్ శెట్టి గారు టఫ్ఫే. సంజన గారు టఫ్ఫే. కానీ కళ్యాణ్‌కి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇద్దరిలో ఒక పేరే చెప్పాలి అంటే ఖచ్చితంగా అక్కడ ద బెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఒస్తాయి. ఓకే. అందుకని కళ్యాణ్ ఏం చేశాడు? సంజన గారు కరెక్ట్‌గానే పెట్టారు. సుమన్ గారు ఈక్వల్‌గా పెట్టారు. ఈక్వల్ నంబర్ ఆఫ్ బాక్సెస్ పెట్టారు. కానీ ఇక్కడ ఇద్దరు ఈక్వల్‌గా పెట్టారు కాబట్టి, నేను సంజన గారిది స్ట్రెయిట్‌గా ఉంది కాబట్టి స్ట్రెయిట్ తీసుకుంటున్నాను అని చెప్పారు. అయితే తనూజ వాదన ఏంటంటే, ఇది ముందు చెప్పాలి కదా! అంటుంది. కరెక్టే. ముందు చెప్పాలన్న పాయింట్ లాజిక్కే. నేను కాదనట్లేదు. ఎందుకంటే ఇద్దరిది సేమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సేమ్ వస్తే అన్న ఆప్షన్, క్వెషన్ ఈ 2 వస్తాయి. కానీ అక్కడ ప్రోమోలో మనం గమనించినట్టయితే ఏమవుతుంది? కళ్యాణ్ కొద్దిగా దాని గురించి చెప్పాడు అన్నట్టుగా హింట్ వచ్చింది. కానీ తర్వాత ఏమన్నాడంటే, నువ్వుంటే ఏం చేస్తావంటే నేను సుమన్ అన్నకిస్తాను అంది. సుమన్ అన్నకి ఎలా ఇస్తారు? ఇప్పుడు అక్కడ హైట్ ప్రాబ్లమ్ అనుకున్నప్పుడు తను అసలు పార్టిసిపేషన్‌లోకి రాకూడదు కదా! పార్టిసిపేషన్‌లోకి వచ్చాడు అంటేనే తన ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసినట్టు. తను గనక ఒక్క చిన్న పాయింట్ అయినా సంజన కన్నా ఎక్కువ పెట్టుండుంటే అక్కడ మ్యాటర్ వేరేలా ఉండేది. కానీ అక్కడ సంజన గారి కన్నా ఆయన ఎక్కువ పెట్టలేదు. ప్లస్ ఆయన తప్పుగా కూడా పెట్టారు. సో, విన్నర్‌ని డిక్లేర్ చేయాలంటే ఖచ్చితంగా సంజన గారే డిక్లరేషన్. కానీ ఇక్కడ తనూజ మీద కళ్యాణ్ అంత అరవాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా చెప్పుండుంటే సరిపోయి ఉండేది. నాకైతే అది అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి.